జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా నీ వారిని పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. కోపం వలన మనిషి ఇంద్రియ జ్ఞానం కోల్పోయి భావోద్వేగాలను అదుపు చేసుకోలేక తనను తాను నశింపజేసుకుంటాడు. చెడ్డవాడు నిన్ను కౌగిలించుకోగానే వాడు మంచివాడు కాదు. అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. నీలో ఉన్న ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాకే నీ పక్కన ఉండే వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే మనకు గొప్ప వాళ్ళందరూ నచ్చుతారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు మాత్రం గొప్ప వాళ్ళవ్వడం నచ్చదు కదా. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయక్కర్లేదు. ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు.